దేవుని వాక్యం అనగా చూస్తే మత్తయి సువార్త మొదటి అధ్యాయం 22-23 వచ్చారు. జాగ్రత్తగా విందాం. యేసయ్య గురించి విందాం మనం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 22-23 వచ్చాను. అక్కడ చాలా యేసు ప్రభు అంట ఈ లోకానికి వచ్చాడు. ఎలాగ వచ్చాడంటే మనందరూ తెలుసు, సమస్త మానవుల పాపం కొరకు ఆయన రక్తం చిందించడానికి కొరకు వచ్చాడు. అంతేకాదు, మరొకటి కూడా ఉంది. యేసు ప్రభువు ఎలాగూ వచ్చాడయ్యా అంటే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకు వచ్చాడయ్యా అంటే దేవుడు మనకు తోడుగా ఉండడం కొరకు వచ్చాడంట. ఈ లోకంలో చాలా తోడులు ఉన్నాయి. భార్యకి భర్త తోడు, భర్తకి భార్య తోడు, అన్నదమ్ముల తోడు, అక్క చెల్లెళ్ళ తోడు, బంధువుల తోడు, స్నేహితుల తోడు, తల్లిదండ్రుల తోడు, బిడ్డల తోడు. ఇన్ని తోడులుంటే ఇవన్నీ చాలదు అన్నట్లు దేవుడు కూడా తోడుగా ఉందామని వచ్చాడంట. ఎందుకు ఆ తోడు? ఇన్ని ఉన్నాయి కదా, వీటితోనే నానా రకాల బాధలు పడుతున్నాం. మళ్ళీ ఇంకొక తోడు అంట. దేవుడు మనకు తోడుగా ఉండడం కొరకు. ఎందుకు దేవుడు తోడు మనకు అవసరమా? నేను మీకు తోడుగా ఉంటామని వచ్చాడంట. అంత అవసరం ఏముంది? దేవుని తోడు మనకు అంత అవసరం ఏముంది? ఆ అవసరత ఏంటో దేవుని తోడు. ఎంతమంది ఉంటే మళ్ళీ దేవుని తోడు ఎందుకు? ఈ లోకంలో ప్రపంచం ఎంతమంది ఉన్నారు? ఏంటి అవసరత? ఎప్పుడూ అవసరమవుతుంది. దేవుని తోడు ఎప్పుడు అవసరమవుతుంది. దేవుని వాక్యంలో కానీ మనం కానీ గమనిస్తే మనందరికీ తెలుసు. యోహాను సువార్త 5వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో చదవద్దమ్మా, మీరు బైబిల్ తీయద్దు, నేను చెప్పేస్తాను. 5వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో ఒక సంఘటన రాయబడి ఉంది. ఏమనుందంటే, 38 సంవత్సరాల నుంచి ఒకడు బెతస్దా కోనేటి దగ్గర పడి ఉన్నాడంట. ఆ కోనేటిలో ఆయా సమయంలో దేవదూత నీళ్లు కదిల్చినప్పుడు ఎవరైతే ముందుగా ఆ కోనేటిలో దిగుతారో వాళ్ళకి స్వస్థత వస్తుంది. పాపం ఆశతో ఒకడున్నాడు. వాడు దిగి స్వస్థ పొందాలని వాడికి కాళ్ళు చేతులు పడి ఉన్నాడంట. ఎంతకాలం నుంచి పడి ఉన్నాడు వింటున్నారా? 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న ఆ వ్యక్తిని చూసి యేసు ప్రభు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నాయనా నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా అని చెప్పి అడుగుతాడు. వాడు ఏమని సమాధానం చెప్పాలి? అవును ప్రభువా, నేను స్వస్థపడ కోరుతున్నాను అనాలి కదా. అనలా. నాకెవరూ లేరయ్యా అన్నాడు. వింటున్నారా? నాకెవరూ లేరు. అదేంటది? ఏ మనిషికి ఎవరు లేకుండా ఉంటాడా? ఎవరు లేకుండానే వాడు అక్కడికి వచ్చాడా? సమాజం, ప్రపంచం ఏ విధంగా ఉందంటే మనకు చక్కగా ఇక్కడ అర్థమవుతుంది. ఈ ప్రపంచం, ఈ సమాజం ఒక వ్యక్తి పట్ల ఏ విధంగా ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో, ఏ విధంగా చూస్తుందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. 38 సంవత్సరాల క్రితం వాళ్ళకి అందరూ ఉన్నారు. బహుశా భార్య ఉండి ఉండొచ్చు, పిల్లలు ఉండి ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండి ఉండొచ్చు, అన్నదమ్ముల అక్కచెల్లెలు, మరి స్నేహితులు ఉండి ఉండొచ్చు, అందరూ ఉన్నారు. కానీ ఈ రోగిష్ఠుడు రోగంతో పడి ఉన్నప్పుడు, 38 సంవత్సరాలుగా వాడు పడి ఉన్నప్పుడు, ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కరు వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ప్రారంభించారు. చివరికి 38 సంవత్సరాల తర్వాత వాడు దిక్కులోనుడిగా పడి ఉన్నాడు. వాడి కన్నా తల్లిదండ్రులు లేరు, స్నేహితులు లేరు, ఒకవేళ పెళ్ళి ఉంటే భార్య లేరు, బిడ్డ లేరు. ఎవరు భరిస్తారండి 38 సంవత్సరాలు కాళ్ళు చేతులు అడుగున పడి ఉన్న వ్యక్తిని, అనారోగ్యంతో పడి ఉన్న వ్యక్తిని భరించే ఓపిక ఎవరికి ఉంది? అది ప్రపంచం, అది మనుషుల ప్రేమ, అది మనుషుల హృదయాలు. ఏ తోడు లేకుండా జీవోత్సవంలాగా పడి ఉన్నాడు వాడు. అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు. నీ వల్ల ఉపయోగం ఉన్నప్పుడు అందరూ ఉంటారు. నీకు ఆరోగ్యం, ఫలం ఉన్నప్పుడు నీతో అందరూ ఉంటారు. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందరూ ఉంటారు. నువ్వు ఇంకొకరికి ఉపయోగపడే వ్యక్తిగా ఉన్నప్పుడు ఉంటారు. కానీ ఎవరికి పనికిరాని వ్యక్తిగా పడి ఉన్నప్పుడు ఏ మానవుడు నీకు తోడుగా ఉండడు. ఈ వ్యక్తి పరిస్థితి అది. ఇది మనకు అర్థమవుతుంది ప్రపంచం.
అందరూ విడిచిపెట్టి వెళ్ళినప్పుడు వాడి దగ్గరికి వెళ్ళింది ఎవరో తెలుసా? ఈ ఇమ్మానుయేలు నన్ను నడుచుకుంటూ వాడి దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చప్పటి కొట్టి దేవుని మహింపరచు. అందరూ విడిచిపెట్టినప్పుడు ఈ యేసు ప్రభు ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు అని చెప్పిన ఆ యేసు ప్రభు అతనికి తోడుగా ఉండడం కొరకు వెళ్ళాడు. గమనించండి, ఈ ప్రపంచం నిన్ను విడిచి వెళ్ళినప్పుడు దేవుడు నీకు దగ్గర అవుతుంటాడు. హల్లెలూయా. ఒక్కొక్కరు నిన్ను విడిచి వెళుతున్నప్పుడు యేసు ప్రభు ఒక్కొక్క అడుగుతో నీ దగ్గరకు వస్తూ ఉంటాడు. అది ఈ ఇమ్మానుయేలు అంటే. యేసు ప్రభు అందుకే ఈ లోకంలోనికి వచ్చాడు. అందరూ విడిచిపెట్టిన ఆ వ్యక్తి దగ్గరికి యేసయ్య వెళ్ళాడు. నేనున్నానన్నా నీకు తోడుగా, డోంట్ వర్రీ. విడిచిపెట్టేశారా? నీ భార్య విడిచిపెట్టిందా? నీ బిడ్డలు విడిచిపెట్టారా? నువ్వు నమ్ముకున్న నీ తల్లిదండ్రులు విడిచిపెట్టేశారా? నీ స్నేహితులు, నీ రక్త సంబంధికులు, నీ బంధువులు అందరూ విడిచిపెట్టారా? నేను మాత్రం నేను విడిచిపెట్టిన. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒంటరి వాడు కాదు, నీకు తోడుగా ఉండడం కొరకు నేను వచ్చాను. ఇప్పుడు చెప్పండి, దేవుడి తోడు మనకు అవసరమా లేదా? అవసరం ఉందా? బైబిల్లో మరొక సంఘటన కానీ మనం కానీ గమనించినట్లయితే, మరి ఈ ఇమ్మానుయేలు యొక్క తోడు ఎలా ఉంటుందా అంటే, ఇంకో సంఘటన మనం గమనించినట్లయితే మరి మనం చూస్తాం దేవుని గ్రంథంలో సమరయ స్త్రీ, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. మీరేం తీయొద్దు, నేను చెప్తాను. 4వ అధ్యాయంలో ఉంటుంది. ఈ స్త్రీ యొక్క పరిస్థితి ఏంటంటే 5 భర్తలంట. ఇప్పుడున్నవాడు ఆమె భర్త కాడు. 5 సార్లు పెళ్ళిళ్ళని. ఏం మనిషి అండి ఈ మనిషి? చిచ్చి, ఎంత చెడ్డది! 5 పెళ్ళిళ్ళ. ఇలాంటి వాళ్ళు ఇలాంటి స్త్రీ మీ వీధిలో ఉందనుకోండి, మగవాళ్ళు ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడితే స్త్రీలు ఒప్పుకుంటారా? భార్యలు ఒప్పుకుంటారా? 5 సార్లు పెళ్ళిళ్ళ ఈ వేరే ఓడితో ఉన్నావుతో చూసి ఏమమ్మా బాగున్నావా అన్నాడు అనుకో, నీ భర్త ఒప్పుకుంటావా? ఏం మనిషి 5 పెళ్ళిళ్ళు, 5 సార్లు 5 పెళ్ళిళ్ళు అంటే ఇప్పుడు ఉన్నాడు ఆ భర్తగా ఆడంట. అందరి మధ్యలో నీళ్ళ చేతుకు దానికి సిగ్గుపడి, మనుషులనే సూటుపోటి మాటలకి, ఆ గుండెల్లో గుచ్చి ఆ గాయపు మాటలకి భయపడి, ఎవరూ లేని పరిస్థితుల్లో ఒంటరిగా ఆ బావి దగ్గరికి నీళ్లు చేదుకుందామని వచ్చిందంట. ప్రపంచం అంతా ఆమెను పనికిరానిదిగా చూశారు, పాపపు స్త్రీగా చూశారు, ఆమెను దుర్మార్గపు స్త్రీగా చూశారు. కానీ ఎవరు ఆమెను ఒక మరి బిడ్డలాగా ఎవరు చూడగలరు అంటే, ఆమెను కన్న తల్లిదండ్రులు మాత్రం ఆమె బిడ్డగా చూడగలరు. అలాంటి కన్న తండ్రి వంటి ప్రేమ కలిగిన యేసు ఆమెను అందరూ ద్వేషించి, తిరస్కరించి, విసర్జించిన రోజున యేసు ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. ప్రపంచం ఆమెను పనికిరానిదిగా చూశారు, కానీ యేసు ప్రభు ఆమెను ఏ విధంగా చూస్తున్నాడు చేత? 5 పురుషుల చేత మోసగించబడిన ఒక అమాయక స్త్రీలాగా చూస్తున్నాడు. 5 సార్లు మోసగించబడ్డది, 5 మంది చేత మోసగించబడ్డది. ప్రతిసారి కూడా వీడైనా నా జీవితాన్ని బాగు చేస్తాడేమని మరి అనుకున్నది, ఆశపడ్డది. 5 మంది ప్రామిస్ చేశారు, 5 మంది ఆమె జీవితాన్ని బాగుపరచలేకపోయారు. కానీ యేసు ప్రభు ప్రపంచం ఆమెను పనికి మాలని పాప స్త్రీగా చూస్తుంది, కానీ యేసు ప్రభు అయితే తన కన్న బిడ్డలాగా చూస్తున్నాడు. ప్రపంచం మాట్లాడడానికి ఇష్టపడ్డంలే. ఏ తోడు లేదు, ఒంటరి స్త్రీ, ఏ తోడు లేదు, ఎవరు లేరు, సమాజంలో సిగ్గుతో ఉంది, మరి ఎంతగానో అవమాన భరితమైన జీవితంతో ఉంది. అలాంటి వాళ్ళ దగ్గరికి ఏ మనిషి ఆమె దగ్గరికి వచ్చి ఆమె జీవితాన్ని బాగుపరచలేదు, కానీ యేసు ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళాడు ఇమ్మానుయేలుగా. చప్పట్లు కొట్టి దేవుని నామమున ఆయనతో ఏం మాట్లాడాలి తెలుసా? అమ్మా అమ్మా అని ఆమెతో సంభాషించి తానెవరో, ఈ లోకానికి రావాల్సిన మెస్సియా అని ఆమెకి తెలియచెప్పి, ఈ ప్రపంచం నిన్ను ద్వేషిస్తుంది కానీ, అసహించుకుంటుంది కానీ, నేనైతే నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఆ స్త్రీని ఓదార్చిన వ్యక్తి ఈ యేసు ప్రభు, ఈ ఇమ్మానుయేలు. హల్లెలూయా. ఈమెకు ఇమ్మానుయేలు తోడు అవసరమా కదా? చెప్పండి అమ్మా.
అవసరమా లేదా? ఎంతమంది, ఒకసారి నేను ఒక ఇంటికి వెళ్ళా. వృద్ధురాలు ఆమె, వరండాలో మంచం వేసుకున్నాను. ఆమె దగ్గర కూర్చొని ఆమెతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె అన్నది, అయ్యా, నా కొడుకున్నాడు, ఇటే వెళ్తాడు. నాకు ద్రాక్ష పండ్లు, యాపిల్ పండ్లు అన్నీ ఏం కావాలో అక్కడ పెట్టి అక్కడ వెళ్తాడు. 5 నిమిషాలు నా దగ్గర కూర్చొని మాట్లాడాడయ్యా. 5 నిమిషాలు కూర్చొని మాట్లాడు, నాకు అన్నీ ఇస్తాడు. 5 నిమిషాలు నాతో కూర్చొని మాట్లాడాడయ్యా నా కొడుకు. ఇలాంటి ఒంటరి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ఆమె పక్కన చూస్తే ఆమె దిండు పక్కన బైబిల్ ఉంది. ఆమెకి ఎవరు తోడు? ఇమ్మానుయేలు తోడు. ఆ ఇమ్మానుయేలు చూసి ధైర్యంగా ఉంటుంది. ఇలాంటి ఒంటరి వ్యక్తులు ఎంతమంది ఉన్నారా? వీళ్ళందరికీ ఇమ్మానుయేలు తోడు అవసరమా లేదా? ఈ ఓదార్పు అవసరమా లేదా? ఈ ధైర్యం అవసరమా లేదా? దేవునికి స్తోత్రం. ఈ రోజుటికి కూడా ఈ ఇమ్మానుయేలుని చూసి ధైర్యంగా బ్రతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఓసారి ఒక ఊర్లో మొత్తం ఇళ్ళన్నీ కాలిపోయినాయి. అయ్యో, ఇళ్ళన్నీ కాలిపోయినాయి అంటే నేను అక్కడికి వెళ్ళాను. అందరూ ఏడుస్తున్నారు. కొంతమంది ఏమో ధాన్యం చూపించి మా ధాన్యం కాలిపోయింది అయ్యా అన్నారు. ఇంకొంతమంది ఏమో డబ్బులు చూపించి పాప పెళ్లి కోసం డబ్బులు దాచుకుంటే ఆ డబ్బులు కాలిపోయినాయి ఏడుస్తున్నారు. చదువుకున్న పిల్లలు సర్టిఫికేట్లు కాలిపోయాయని ఏడుస్తున్నారు. బంగారం కాలిపోయిందని ఏడుస్తున్నారు. ఇంటి డాక్యుమెంట్లు కాలిపోయి ఏడుస్తున్నారు. ఎంతమంది ఏడుపులు వింటున్నా. కానీ ఒక ఆవిడ మాత్రం దూరం నుంచి నడుచుకుంటూ వస్తుంది. ఆమె మాత్రం నిబ్బరంగా అలా నడుచుకుంటూ వస్తుంది. ఆమె దగ్గరకు వచ్చినప్పుడు చూస్తే ఆమె సంఖంలో, ఆమె చేతిలో సగం కాలిన బైబిల్ ఉంది. ఆ ఇంట్లో ఆమె కాలిపోయిన ఆ ఇంట్లోంచి ఆమెకి దొరికింది ఏంటంటే సగం కాలిన బైబిల్. ఆమె దగ్గరకు వచ్చి నేను, అమ్మా అంతా కాలిపోయిందా అన్న. ఆమె అన్నది, అంతా కాలిపోయిందయ్యా అని. మరి ఇప్పుడు ఎలా అన్న? సగం కాలిన ఆ బైబిల్ చూపించి నా ప్రభువు ఉన్నాడు కదయ్యా అనింది. ఇది ధైర్యం. ఇమ్మానుయేలు తోడు మనకుంటే జీవోత్సవాల్లాగా బ్రతకాల్సిన జీవితాల్లో కూడా ధైర్యంగా బ్రతుకుతాయి. హల్లెలూయా. ఇమ్మానుయేలు తోడు మనకుంటే ఆశలు కోల్పోయి మిగతా వాళ్ళందరూ కూడా కృంగిపోయి ఏడుస్తూ ఉన్నప్పుడు ఈ ఇమ్మానుయేలు తోడుగా కలిగిన వ్యక్తి ధైర్యంతో బ్రతుకుతాడు. అది ఇమ్మానుయేలు తోడులో వచ్చే ధైర్యం మనకు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో చూస్తే ఇంకొక దగ్గర కుష్ఠరోగి ఒకటి వస్తాడు. యేసయ్య దగ్గరకు వచ్చి దూరంగా మోకరిల్లి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అంటాడు. వాడికి ఎవరూ లేరు. కుష్ఠరోగితో ఎవరన్నా ఉండాలని కోరుకుంటారా? ఎవ్వరూ కోరుకోరు. ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు దగ్గర మోకరిల్లి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అంటే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? అతని దగ్గరికి నడుచుకొని వెళ్ళి, వాడు కుష్ఠరోగంతో ఉన్నప్పుడే బైబిల్ గ్రంథంలో రాయబడింది, వాడి తలను తాకి, నేను అనుకుంటాను వాడు మోకరించి ఉన్నప్పుడు వాడి యొక్క తలను తన గుండెలకు హత్తుకొని, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడివి కమ్ము అంటాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. కుష్ఠరోగిని మొట్టమొదటిసారిగా హత్తుకున్న చరిత్రలో మొట్టమొదటిసారి హత్తుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ యేసు ప్రభు మాత్రమే. ఆ వ్యక్తికి ఇమ్మానుయేలుగా తోడుగా ఉండి ఆ వ్యక్తి జీవితాన్ని మార్చినవాడు యేసు ప్రభు. ఈ ఇమ్మానుయేలుతో తోడు ఇలాంటి వ్యక్తులకి అవసరమా కాదా? యాకోబు పారిపోయి వెళ్ళిపోతూ ఉన్నాడు ఇంట్లోంచి. నా ఎందుకంటే ఇంట్లో వచ్చిన సమస్యలతో ఇంట్లో ఉండలేక పారిపోయి వెళ్ళిపోతూ కొండ మీద ఒకరోజు అర్ధరాత్రి ఒక రాయి తీసుకుని తలగడగా పెట్టుకుని పడుకొని నిద్రపోతూ అనుకుంటాడు, నాకెవరు ఉన్నారు? అందరినీ నేను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను కదా, నాకెవరూ లేరే, నేను ఒంటరిగా ఉన్నానే, నా బ్రతుకేంటి, నా భవిష్యత్ ఏంటి, నా జీవితం ఏంటి అని బాధపడుతూ ఉన్నప్పుడు ఆ రోజు కల్లో మరి ఎవరు కనబడుతుంటే ఈ ఇమ్మానుయేలు కనబడతాడు. యాకోబుతో అంటాడు, యాకోబు ఎవరు లేరు అనుకుంటున్నావా? నేనున్నానన్నా, నేను నిన్ను విడువను, నిన్ను విడిచిపెట్టను నాన్న. మళ్ళీ నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప వ్యక్తిని చేసేదానికి నేనున్నా. ఎవరు లేరనుకోబాక, ఇదిగో ఇమ్మానుయేలుని నేనున్నా. ఈ రోజున నాకెవ్వరూ లేరని ఎవరు అనుకుంటున్నారా?
నేను చెప్తున్నా కదా, అలా అనుకుంటూ ఉన్న వాళ్ళకి ఇమ్మానుయేలు నీకు తోడుగా ఉన్నాడు. నాకు సహాయం చేసేదానికి నాకెవరూ లేరని చెప్పి అనుకుంటున్నారా? లేదు, నీకెవరూ లేరనుకోబాక, ఇమ్మానుయేలు ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది నీకు తోడుగా ఉండడం కొరకైనా ఈ లోకానికి వచ్చాడు. ఎన్ని తోడులున్నా కొన్ని విషయాలు ఎవరితో చెప్పుకోలేని బాధలు ఉంటాయి, ఎవరితో పంచుకోలేని బాధలు ఉంటాయి. భార్యతో కూడా చెప్పుకోలేని బాధలు, భర్తతో కూడా చెప్పుకోలేని బాధలు, తల్లిదండ్రులతో చెప్పుకోలేని బాధలు, షేర్ చేసుకోలేని బాధలు. ఒక్కొక్కరి గుండెల్లో ఎన్నో కష్టాలు, వేదనలు, బాధలు ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఆదరించే వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే, ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను ఆదరిస్తానా. డోంట్ వరీ, నువ్వు ఒంటరి పడే కాదు. యేసేపు బానిసగా తన సొంత అన్నల చేత మోసగింపబడి, విన్నారా? అన్నలు కూడా మోసం చేస్తారు, సోదరులు కూడా మోసం చేస్తారంట, రక్త సంబంధికులు మోసం చేస్తారంట. తన సొంత రక్త సంబంధికుల అన్నల చేత మోసగింపబడి బానిసగా అమ్మివేయబడ్డప్పుడు, ఆ తర్వాత లేని అక్రమమైన కేసు, అతని చేయని తప్పును అతని మీద రుద్ది జైల్లో వేసినప్పుడు, చెరసాలలో వేసినప్పుడు బైబిల్లో ఏమని ఉందో తెలుసా? అయితే దేవుడు యేసేపుకు తోడుగా ఉండెను. చప్పట్లు కొట్టి దేవుని నమ్మకపరచండి. ఎవరు లేరనుకుంటున్నారు? ఏ రాత్రి అర్ధరాత్రి కన్నీళ్ళు తుడుచుకుంటున్నావేమో, ఏ బాత్రూమ్కి వెళ్ళి ఒక్కడివి ఏడుస్తున్నావేమో, దూరంగా వెళ్ళి ఎవరు చూడకుండా గుండెలు బాదుకుంటున్నావేమో. ఈ రోజున ప్రతి దిగులుతో, ప్రతి వేదనతో, ప్రతి కష్టంతో, ప్రతి కృంగిపోయిన వాళ్ళతో చెప్పే మాట ఏంటంటే, ఈ క్రిస్మస్ రోజున నీ యేసు నీకున్నాడు. డోంట్ వర్రీ, దిగులు పడబాక, ధైర్యం కోల్పోబాక, కృంగిపోబాక. ఇమ్మానుయేలు నీతో ఉన్నాడు. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఒకటే అనుకోండి, ఇమ్మానుయేలు అన్నాడు. కొంతమంది స్త్రీలు అంటారు, అయ్యా నా భర్త నన్ను పట్టించుకోవడం లేదు. పురుషులు అంటారు, నా భార్య నన్ను పట్టించుకోవడం లేదు. ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా ఇమ్మానుయేలు నిన్ను పట్టించుకుంటున్నాడు నాన్న, ఇమ్మానుయేలు నిన్ను పట్టించుకుంటున్నాడు అమ్మా. పాట ఉంది కదా, ఆర్కెస్ట్రా ఉందా, ఓ పాట ఉంది. నాకు ఎప్పుడు ఈ పాట అప్పుడప్పుడు నాకు గుర్తుకొస్తూ ఉంటుంది. ఈ పాటను బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటూ ఉంటా. విడిచిపెట్టేస్తారు, ప్రపంచం విడిచిపెట్టి ఎప్పుడూ ఒకరిగా ఉండరు. ఒకే ప్రేమ ఎప్పుడూ ఉండదు, అలాగే ఉండదు ఆ ప్రేమ. నువ్వు నిన్నెంతగానో ప్రేమిస్తారని నువ్వు అనుకున్న వాళ్ళు నిన్ను ప్రేమించుకుంటూ ఉండొచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. నిన్ను ఆదరిస్తారనుకున్న వాళ్ళు నిన్ను ఆదరించకపోవచ్చు. మరి నీ యొక్క సహోదరులు, అక్కచెల్లెలు, మరి అన్నదమ్ములు, స్నేహితులు ఆర్థికమైన ఇబ్బందుల్లో నీకు సహకారంగా ఉంటారని అనుకుని ఉండొచ్చు, చేయకపోవచ్చు. ప్రపంచంలో ఉన్న మనుషులు నిన్ను పట్టించుకోకపోవచ్చు, తన ముఖాన్ని పక్కకు తిప్పుకొని వెళ్ళిపోవచ్చు. కానీ అందరూ వెళ్ళిపోయిన, దూరంగా వెళ్ళిపోయిన ఆ బెతస్దా కోనేటి దగ్గర మరి ఆ వ్యక్తి దగ్గరికి, మరి దుర్గంధం వేస్తున్న ఆ వ్యక్తి దగ్గరికి ప్రేమతో వెళ్ళిన ఒకే ఒక వ్యక్తి ఈ ఇమ్మానుయేలు. నీ జీవితాన్ని కూడా మారుస్తాడు ఆయన, ఎంత కృంగుదల ఉన్నా. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. హల్లెలూయా. తల్లి ఆయనే, తండ్రి మన తల్లి ఆయనే, మన తండ్రి ఆయనే. ఓరి హల్లెలూయా. మన తల్లి ఎవరు? ఆయనే. తండ్రి ఆయన. ఎవరు విడిచిపెట్టచ్చు? ఈ ప్రపంచం విడిచిపెట్టచ్చు, యేసు ప్రభువు మాత్రం చేయి విడవడు. ఈ 2024 సంవత్సరం డిసెంబర్ 24వ తారీఖున ఈ యొక్క మాట నమ్ము, నీ హృదయంలో ఈ యొక్క నమ్మకాన్ని ఉంచుకో. నీ ఇమ్మానుయేలు నీ చేయి విడవడు. ఆమేన్.
ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే. పాలించును నన్ను ప్రేమించును, పాలించును నన్ను ప్రేమించును. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడు. మీ చెయ్యి ఎత్తండి పైకి. ఆ చేయి చూసుకుని ఒకసారి ఈ చేతిని యేసయ్యా ఇడిచిపెట్టడా. ఇప్పుడు చెప్పండి, ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున ప్రభు నీతో చెప్తున్న మాట, ఎంతమంది కృంగుదలతో ఉన్నారో, ఎంతమంది వేదనతో, ఎంతమంది గుండెల్లో గాయాలతో, ఎంతమంది భయాలతో ఇక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళందరితో ప్రభు చెప్తున్న మాట, నాన్న నేను ఇమ్మానుయేలుగా మీకోసం ఈ లోకానికి వచ్చాను. నేనున్నానమ్మా, నేనున్నా నా బిడ్డ. ఇక చాలు, ఇప్పటి వరకు దుఃఖించింది చాలు. నా ప్రభువు నాతో ఉన్నాడన్నా ఆ నమ్మకంతో నువ్వు బ్రతుకో. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడా. నీ ఇమ్మానుయేలు నీతో ఉన్నాడు. అత్యంత అతి ప్రియమైన పరలోకపు తండ్రి, యేసునాయన నీ బిడ్డలతో కలిసి నీ సన్నిధికి వచ్చిందా ప్రభా. నీవెంత ప్రేమ కలిగిన దేవుడు నాయన. ప్రపంచం విడిచిపెట్టొచ్చేమో, మేము నమ్ముకున్న వాళ్ళు మమ్మల్ని విడిచిపెట్టొచ్చేమో ప్రభా. మా రక్త సంబంధీకులు మమ్మల్ని విడిచిపెట్టొచ్చేమో, మా స్నేహితులు మమ్మల్ని విడిచిపెట్టొచ్చేమో, మమ్మల్ని ఎవరైతే విడువరు అనుకున్న వాళ్ళే విడిచిపెట్టి వెళ్ళొచ్చేమో, నీవు మాత్రం విడిచిపెట్టవు నాయనా. నీ ప్రేమ గొప్పది నాయనా. ఎన్ని సందర్భాలు, ఎన్ని సంఘటనలు బైబిల్లో నీ ప్రేమను ప్రభా చూపించి ఉన్నాయి. నువ్వు విడిచిపెట్టవు నాయనా. అమ్మా నీవెందుకు ఏడుస్తున్నావని ప్రభా మగ్దలేనే మరియ నీ సమాధి ముందు ఏడుస్తూ ఉన్నప్పుడు ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఏడ్చే వాళ్ళ దగ్గరకు వచ్చి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగే ఇమ్మానుయేలు అయ్యా. మా కన్నీళ్లు తుడిచి ఇమ్మానుయేలు ప్రభా. మమ్మల్ని చీబెట్టి లేపే ఇమ్మానుయేలు అయ్యా. మమ్మల్ని ధైర్యపరిచే ఇమ్మానుయేలు అయ్యా. మాతో ఉండే ఇమ్మానుయేలు అయ్యా. ఇంత గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం ప్రభా. నిరంతరము ప్రభా నిన్ను చూసుకుంటూ ఏ కష్టం లేని, ఏ ఇబ్బందులైన ప్రభా, నా ప్రభు నాతో ఉన్నాడన్న ధైర్యం కలిగి ప్రభా ఈ బిడ్డలు జీవించగలుగులాగన ఆ నమ్మకాన్ని ఈ బిడ్డల హృదయంలో అనుగ్రహించమని వేడుకొంచు ప్రభా. ఎంత గొప్ప పరిచర్య చేస్తున్న ప్రభా హనుమాన్ గారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి రాబోయే 2025వ సంవత్సరం వారికి ఆశీర్వాదకరంగా ఉంచండి. వారి సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.